హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కెరీర్ బిగినింగ్ నుంచే రెగ్యులర్ సినిమాలు కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక బేబీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గమ్ గమ్ గణేష్ అనే క్రైమ్ కామెడీ సినిమాతో వచ్చాడు. ఇక ఈరోజు థియేటర్లో లేదైన ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, గణేష్ అండ్ తన ఫ్రెండ్స్ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు. ఇక గణేష్ గర్ల్ ఫ్రెండ్ తనను మోసం చేసి వెళ్ళిపోయాక ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించి వెంటనే రిచ్ అయిపోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఒక పెద్ద దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే ఆ దొంగతనం సాఫీగా సాగిపోయినా గణేశుడి విగ్రహం వల్లే గణేష్ లైఫ్ మారిపోతుంది. ఫైనల్గా అసలు గణేష్ విగ్రహానికి ఈ గణేష్కి సంబంధం ఏంటి, గణేష్ విగ్రహం కోసం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎందుకు వెతుకుతున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో పర్ఫెక్ట్ క్రైమ్ కామెడీ సినిమా అయితే రాలేదు. ఇక ఈ గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూశాక ఆ గ్యాప్ ఫిల్ చేస్తుందేమో అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన విధానం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్, స్టోరీ సెటప్ అంతా బాగుంది, కానీ కొత్తగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగా వర్కౌట్ అయింది. కామెడీని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ హీరో అండ్ విలన్ గ్యాంగ్ ఒక సిచ్యువేషన్లో మీట్ అయ్యేలా చేయడానికి క్రియేట్ చేసిన సీన్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీ కొత్తగా లేకపోయినా కామెడీ వల్ల అండ్ కొన్ని మూమెంట్స్ వల్ల బోరు కొట్టకుండా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒకే ప్లేస్లో హీరో అండ్ విలన్ గ్యాంగ్ విగ్రహం కోసం చేసే ప్రయత్నాలు తప్పితే ఎక్కడ హై మూమెంట్స్ లేకుండా ఫ్లాట్గా వెళ్తుంది. అసలే బోరింగ్గా వెళ్తుంది అనుకుంటే మధ్యలో హీరో లవ్ ట్రాక్ ఒకటి పెట్టి వెన్నెల కిషోర్ క్రింజ్ కామెడీ పెట్టి ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ లవ్ ట్రాక్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ ఏమాత్రం ఎంగేజ్ చేయదు, పైగా చిరాకు వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఏదైనా పాజిటివ్ ఉంది అంటే ఇమాన్యుయల్ కామెడీనే. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే గణేష్గా ఆనంద్ దేవరకొండ జస్ట్ ఓకే. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ బాగా చేస్తాడు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. ఫ్రెండ్గా చేసిన ఇమాన్యుయల్కి మంచి రోల్ దొరికింది అండ్ తను జస్టిఫై కూడా చేశాడు. ఇక ప్రగతి శ్రీవాస్తవ ఎప్పుడూ సెకండ్ హాఫ్లో మెరుపు తీగల వచ్చి వెళ్ళిపోతుంది. ఒక సాంగ్లో ఉందనుకోండి, నయని సారిక ఉన్నంతలో బాగా చేసింది. విలన్గా చేసిన రాజ్ అరుణ్ ఉన్నంతలో బాగా చేశాడు. ప్రిన్స్ యావర్, సత్యం రాజేష్ ఓకే. డైరెక్టర్ ఉదయ్ భూమిశెట్టికి ఇది ఫస్ట్ సినిమా. ఇక తను కమర్షియల్ టెంప్లెట్ని ఫాలో అయ్యి ఈ సినిమాని తీసాడు తప్పిస్తే ఎక్కడా కొత్తగా ట్రై చేయలేదు. కామెడీ వరకు రైటింగ్ బాగున్నా ఓవరాల్గా రైటింగ్ వీక్ అనిపించింది. టెక్నికల్గా గమ్ గమ్ గణేష్ యావరేజ్ ఉంటుంది. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన 2 సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఆదిత్య జేవాడి సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు ఉంది. ఓవరాల్గా గమ్ గమ్ గణేష్ యావరేజ్ క్రైమ్ కామెడీ. ఫ్లాస్ ఉన్నప్పటికీ కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.